గురుగారు, మేము 10 లక్షలు ఒకరికి ఇచ్చామండి. మొదట చక్కగానే వడ్డీలు వస్తూనే ఉన్నాయండి. ఒక 3 నెలల తర్వాత వారు మాకు ఇవ్వడం మానేశారండి. వారు ఎవరో కాదండి, మాకు దగ్గర స్నేహితులండి. చిన్నప్పటి నుంచి మేమిద్దరం చాలా థిక్ ఫ్రెండ్స్ అండి. నమ్మిచ్చానండి. అది కూడా వేరే వారి చేత తీసిచ్చానండి. ఇలాగ అయిపోయిందండి. ఆ డబ్బులు తిరిగి వస్తాయా అండి అని అడుగుతుంటారు. కొంతమంది డబ్బులు తీసుకుని ఉంటారు. మేము అప్పులు తీర్చలేకపోతున్నామండి. స్థలాల్ని అమ్మాలనుకున్నా కానీ కుదరట్లేదండి. మేము తీసుకున్నటువంటి అప్పేమో తక్కువే, మాకున్నటువంటి ఆస్తి ఎక్కువే. కానీ అవి సకాలంలో మాకు అమ్ముడు పోకపోగా వడ్డీల మీద వడ్డీలు పెరిగి తీసుకున్నటువంటి అప్పు వడ్డీతో కలిసి రెట్టింపు అయిపోయిందండి అని బాధపడేవారు మరికొంతమంది. వీటన్నిటి కూడాను మనము చేసినటువంటి పనుల కారణమా, లేకపోతే మనము తీసుకొచ్చుకున్నటువంటి కార్మిక రిజిస్ట్రీ కారణమా, లేదా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కారణమా అనేది క్వశ్చన్స్ వేసుకోవాలి. కానీ మనల్ని అప్రోచ్ అయినటువంటి ఈ క్లయింట్స్ ఏం చేస్తారంటే, ఎప్పుడు అప్పు తీరుతుంది, మరి ఎప్పుడు మాకు వారి నుండి అప్పు వస్తుంది, ఎప్పుడు అనే క్వశ్చన్కి ఆన్సర్ లేదు ఈ ప్రపంచంలో. దీన్ని కాల నిర్ణయము అంటారని మనము ప్రతి డిఎన్ఏ వీడియోల్లో చెప్తూనే ఉన్నప్పటికీ ఆ క్వశ్చన్ మాత్రం వీళ్ళకి జీర్ణమైపోవడం వల్ల ప్రతిదానికి ఎప్పుడు 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 అనే అడుగుతుంటారు. మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మాకు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, పెళ్లి అయిన తర్వాత మాకు సంతానం ఎప్పుడు కలుగుతుంది, ఆ తర్వాత ఎప్పుడు మేము ఇల్లు కడుతాము, ఎప్పుడు మేము కారు కొంటాము, ఎప్పుడు మేము విదేశాలకి వెళతాము, ఎప్పుడు మేము మరణిస్తాము, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు ఒక జాతక చక్రాన్ని ముందర పెట్టి. ఇవన్నీ కరెక్ట్ కాదు. మనము ఒక అష్టకర్మలలో ఒక కర్మ రిజిస్టర్లో పుట్టినప్పుడు ఆ కర్మను అనుసరించి మాత్రమే ఈ యొక్క జీవితం అనేది ఉంటుంది. కర్మానుసారమే జీవితము. దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు. తప్పించడానికి కూడా ఎవరూ రారు. ఆ కర్మ నుంచి తప్పించుకోవాలంటే మీరుగానే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఆ కర్మ ఫుల్ స్టాప్ పెట్టబడి ఆ తర్వాత మీకు జాతకము పనిచేయడమే మానేస్తుంది. అంటే అర్థం ఏమిటి? మీరు సాక్షాత్తు దైవ సన్నిధిలో దైవ అనుగ్రహముతో దైవ కృపతోనే మీరు జీవితాన్ని కొనసాగించడం అనేది ఉంటుంది.